నాలెడ్జ్ చెప్పేస్తారు అక్కడ కూర్చొని మా ఎంపీ గారు సంక్షేమ చెప్తున్నారు ఏదైతే స్వశక్తి పరివార్ అంటే ఆరోగ్యవంతమైన మహిళలు శక్తివంతమైన కుటుంబం అని అర్థం. అంటే కుటుంబం శక్తివంతంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధానమంత్రి గారు తర్వాత అందరూ ఉద్దేశించింది. ఈ దేశంలో మీరు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మనం 140 కోట్ల ప్రజలుంటే 70 కోట్లు ఉమ్మనే ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంటే ఈ దేశం ముందుకు పోవాలంటే ఎంతమంది మగవాళ్ళు 50% ఎంత పని చేస్తున్నారు కూడా మీరు కూడా అంతే ఆరోగ్యవంతంగా ఉండాలి, మీరు కూడా అంతే పని చేయాలి. చేస్తే కానీ మనం ముందుకెళ్ళడానికి వీల్లేదు. ఈ విషయాన్ని పౌరులు ప్రధానమంత్రి గారు గుర్తించి ఎట్లా వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉండట్లేదు అని ఎందుకు అనుకున్నాడు? ఈ స్త్రీలు దేశంలో ఆరోగ్యవంతంగా ప్రోగ్రాం పెట్టాడంటే వీళ్ళు ఆరోగ్యవంతంగా లేరనే కదా ఆయన భావించాడు. ఎందుకు లేరనుకున్నాడు? ఎందుకు లేరనుకుంటున్నాడంటే మనం ఏ తప్పునైనా నివారణ చర్యలు మనం తీసుకోవట్లేదు. మనం ఎంతసేపు జబ్బు వచ్చిన తర్వాత దానికి మందు వేద్దామని చూస్తున్నాం, డాక్టర్ దగ్గర పరిగెడతాం. వాళ్ళు దానికి టెస్ట్ చేసి నీకు టైం అయిపోయిందో లేకపోతే నీకు ఇంత మందు వాడితే సరిపోతుందని చెప్తున్నారు. కానీ ఈ జబ్బులు నివారణ చేయడం ఎట్లా అనే విషయాన్ని ప్రధానమంత్రి గారు ముఖ్య ఉద్దేశంగా దీనిలో కనపడుతుంది. దీనికి గాను 15 రోజులు ప్రోగ్రాం పెట్టారు భారతదేశం మొత్తం. దాంట్లో సింబాలిక్గా ఆయన బర్త్డే రోజున స్టార్ట్ చేశారు. అక్టోబర్ 2వ తారీఖున ఎండ్ అయిపోతుంది ఈ ప్రోగ్రాం. అయితే ఈ నివారణ కార్యక్రమం జబ్బు నివారణ అనే విషయాన్ని మనం ఏ విధంగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి అనే దానికే ఈ ప్రోగ్రామ్స్ అన్ని భారతదేశం మొత్తం కూడా 15 రోజులు ప్రతి డిస్టిక్లో మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే ఏంటి వీటిలో మనకి వీళ్ళకి ఆరోగ్యం బాగలేదు అనే విషయాన్ని మనకి ఎట్లా కనుక్కున్నారంటే సర్వేలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఆరోగ్యము సర్వేల ప్రకారం మన దగ్గర క్యాన్సర్ వ్యాధి చాలా పెరిగిపోతూ ఉంది. నోటి క్యాన్సర్ వ్యాధి పొగాకులు తినడం వల్ల, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి, ఇవన్నీ కూడా మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోకపోవడం లేకపోతే అజాగ్రత్త వల్ల జరుగుతుంది. చదువుకున్న కొంతమంది కొంచెం హైజీనిక్గా ఉంటారు, కానీ మిగతా పల్లెటూరులో తర్వాత కొంచెం మాస్ ఉన్న ఏరియాలో ఈ విషయం పాటిస్తున్నారు, చదువు నిర్వహిస్తుంటారు. కాబట్టి దీనికి ప్రాచుర్యం చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టారు. దానికి గాను ప్రతి మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తుంది. సీరియస్గా ఉన్న క్యాన్సర్ వ్యాధి కాకుండా గర్భిణీ స్త్రీలకి, తర్వాత షుగర్ వ్యాధికి, తర్వాత బ్లడ్ షుగర్ ఉన్న వాడికి, తర్వాత యూరిన్ షుగర్ ఉన్న వాడికి, ఇవన్నీ కూడా చిన్న చిన్న టెస్టులు. బట్ మెయిన్గా క్యాన్సర్కి సంబంధించింది, గర్భిణీ స్త్రీలకు సంబంధించింది, శిశువులకు సంబంధించింది, పుట్టిన తర్వాత వీళ్ళకి సంబంధించిన జబ్బులు స్క్రీనింగ్ చేసుకొని ఇవి ఉచితంగా చేసి వీళ్ళందరినీ ఆరోగ్యంగా చేసి ప్రజల్ని కుటుంబాన్ని శక్తివంతంగా ఉంచాలనేది ప్రధానమంత్రి గారి ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మన దేశంలో ఏర్పడడానికి మీకు ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారు, అట్లాగే రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి, కంప్యూటర్ డిజిటలైజ్ అయిపోయింది, అంత కంప్యూటర్స్ అయిపోయింది. మీ ఆరోగ్యం స్విచ్ కొడితే మీ ఆరోగ్యం మొత్తం వచ్చేటట్టుంది. ఇక్కడ కాకపోతే ఎక్కడికైనా పోయి మీకు ప్రధాన మరుగుమట్టి నుంచి మీరు ఎక్కడ హైదరాబాద్లో వెళ్ళిపోయారనుకోండి, లేకపోతే విజయవాడ లేరు, అక్కడ బాగలేదు. కానీ మీ కార్డు తీసుకెళ్ళి అక్కడ కానీ కంప్యూటర్లో కొడితే మీ ఆరోగ్య హిస్టరీ ఎంత వస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు. అలాగే మనకి ఆనరబుల్ సీఎం గారు కూడా ఒక స్కీమ్ పెట్టుకొచ్చారు, సంజీవని. విన్నారా ఎప్పుడైనా? సంజీవని స్కీమ్ అని తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మీ ఆరోగ్య పరిస్థితి మొత్తం డిజిటలైజ్ చేసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది కంప్యూటర్లో మీ ఆధార్ కార్డు లేకపోతే మీ ఇచ్చిన ఐడి కార్డునో ఆరోగ్యశ్రీ కార్డునో కొడితే మీ ఆరోగ్య హిస్టరీ ఎంత వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించడానికి, మీ గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ లైఫ్ యొక్క ఇది పెంచడానికి, ఏజ్ పెంచడానికి, దాని ద్వారా కుటుంబాలన్నీ సమర్థవంతంగా ఉండడానికి, దాని ద్వారా సమాజం బాగుండడానికి, దాని ద్వారా దేశం బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఇవన్నీ వాడుకొని ఇద్దరు కలిసి మన ఆరోగ్యం చేయడానికి, అందరి ఆరోగ్యం బాగుండాలని వాడుతుంది. సంక్షేమం అందరికీ, స్త్రీలకే మాత్రం కాదు, అందరి ఆరోగ్యం బాగుండాలి. దానిలో స్త్రీల ఆరోగ్యం బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశం. దీనికోసం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి ఖర్చు పెట్టి ప్రజలందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. దయచేసి అందరూ ఇట్లాంటి స్కీమ్స్ని
మామూలుగా కూడా మీకు ఏరియా హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఈ డ్రైవ్ వల్ల మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మీకు నాలెడ్జ్ పెంచి ఆరోగ్యంగా ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుంది, ఆరోగ్యం లేకపోతే ఎంత నష్టం ఉంటుందనే విషయం తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టారు. మేడం మీరు బ్యాక్ సైడ్ కానీ వెళ్ళండి, లేదా ఇటన్నా వచ్చాయి మేడం, వెనక్కి వచ్చాయి మేడం. ఓకే సార్. మేడం కొంచెం వెనక. ఓకే సార్, కొంచెం అటు ఐడి చేయండి. ఇవ్వండి సార్, ఎలా చూడండి సార్.